హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో జియో వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త అనౌన్స్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను 100 GB వరకు కూడాను ఫ్రీ క్లౌడ్ డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు ఈ క్లౌడ్ డేటా అంటే ఏంటి, వీళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇందులో వచ్చే ఫీచర్స్ ఏంటి, వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా లేకపోతే దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తారా, టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఆన్లైన్లో మనకి ఎప్పటికప్పుడు వచ్చే లూట్ డీల్స్ కానీ లేదంటే బెస్ట్ ఆఫర్స్ గురించి మన టెలిగ్రామ్లో మన ఛానల్ కూడా ఉంది. రీసెంట్గా మనకి ఏంటంటే టెలిగ్రామ్ బ్యాన్ అవుతుందని చెప్పేసి కూడా చాలా వరకు న్యూస్ వస్తుంది కదా. సో మీకు కనుక షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనది వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు క్లాత్స్లో కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్లో కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటి మీద కూడాను ఎప్పుడెప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ వస్తాయో వెంటనే నేనైతే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అసలు ముందుగా ఈ క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నారు, మొబైల్లో ఉన్న ఫొటోస్ కానీ లేదంటే మీరు కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు, కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేదంటే ఆడియో ఫైల్స్ కానీ ఇట్లాంటి ఎవ్రీథింగ్ ఫైల్స్ అన్నిటిని కూడాను, ఆఫీస్ ఫైల్స్ కూడా అవ్వచ్చు, ఇట్లాంటి అన్ని ఫైల్స్ కూడాను మీరు ఒక సెంట్రలైజ్ స్టోరేజ్ మనకి సిస్టమ్ అనేది ఉంటుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదంటే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాక మీరు ఏదైతే సేవ్ చేసుకున్నారో ఆ డేటా అంతా కూడాను మీకు మాత్రమే కనిపించడం జరుగుతుంది. సో ఈ స్టోరేజ్ అనేది మీ ఫోన్లో ఉండదు. సో మీరు ఫోన్ మార్చుకున్నా సరే లేదంటే వేరే ఫోన్లో మీరు ఏదైతే ఈ క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్ ఉంటుందో ఈ అప్లికేషన్లో లాగిన్ అవ్వగానే మీరు ఏదైతే డేటా ఆల్రెడీ సేవ్ చేసుకున్నారో ఆ డేటా అంతా కూడాను మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీని ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్ అంటారు. ఈ క్లౌడ్ స్టోరేజ్ వల్ల యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఫ్రీక్వెంట్గా మొబైల్స్ మారుస్తున్నా లేదంటే మీ మొబైల్లో ఉన్న మొబైల్ ఎప్పుడైనా కరెక్ట్ అయిపోయినా మీ డేటాకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడాను క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. సో దీని సర్వర్స్ అన్నీ కూడాను సెంట్రలైజ్డ్గా ఎక్కడో దగ్గర మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ సెంట్రలైజ్డ్గా మెయింటైన్ చేస్తున్న సర్వర్స్ని మీ యొక్క మొబైల్ నెంబర్తో కానీ మెయిల్ ఐడితో కానీ యాక్సెస్ చేసి మీ యొక్క డేటాని మీరు పొందవచ్చు. సో ఇది ఓవరాల్గా ఉన్న క్లౌడ్ స్టోరేజ్ గురించి అయితే. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే క్లౌడ్ స్టోరేజ్లో మనకి జనరల్గా మన అందరికీ తెలిసింది గూగుల్ వాళ్ళ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. సో గూగుల్ డ్రాప్ బాక్స్ అని ఉంటుంది, లేదంటే గూగుల్ ఫొటోస్ కానీ ఇదంతా కూడాను మనకి సెంట్రలైజ్డ్ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఒక గూగుల్లో మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ పర్సన్కి కూడాను, అంటే ఎవరైతే మెయిల్ ఐడి ఉంటుందో వాళ్ళందరికీ కూడాను 15 GB వరకు కూడాను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ 15 GB కంటే ఎక్కువగా మీకు కావాలనుకున్నట్లయితే వీళ్ళు ఛార్జబుల్ చేయడం జరుగుతుంది. ఇది పర్ మంత్ 130 రూపీస్ ఎంత ఉంటుంది. 100 GB వరకు కూడాను వీళ్ళైతే ఛార్జ్ చేయడం జరుగుతుంది గూగుల్ వాళ్ళు. అలాగే జియో విషయానికి వస్తే, జియో వాళ్ళు 47th AGM మీటింగ్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే 100 GB వరకు కూడాను ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అనేది మనకి జియో యూజర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు. ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడాను ప్లాన్స్ అనేది తీసుకొస్తారు. అది కూడాను ఎఫర్టబుల్ ప్రైసెస్లోనే మనకి ప్లాన్స్ అనేవి తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదైతే మనకి మార్కెట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే జియో అనేది తక్కువ ప్రైస్కే తీసుకురావచ్చు. స్టార్టింగ్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేసినప్పటికీ కూడాను ఫర్దర్గా వీళ్ళు ప్రైస్ పెట్టేటప్పుడు కూడాను తక్కువ ప్రైస్కే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే జియో స్ట్రాటజీ ఎలా ఉంటుందో చెప్పుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడాను ఫ్రీగా అన్నీ అలవాటు చేస్తారు. ఫ్రీగా అలవాటు చేశాక కంపల్సరీగా ప్రైస్ పెట్టాక మనం అలవాటు పడిన తర్వాత మనం కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ గూగుల్ స్టోరేజ్ ఉందో గూగుల్ స్టోరేజ్లో నేను నాకు ఒక కూపన్ ఏదో దొరకడం వల్ల 3 months కోసం నేను ఫ్రీగా తీసుకోవడం జరిగింది. సో అప్పుడు నాకు స్టోరేజ్ 15 GB నుంచి 100 GB వరకు పెరిగింది. సో ఈ 100 GB ఎప్పుడైతే పెరిగిందో నా ఫోన్లో నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను అందులో స్టోర్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ 3 months తర్వాత నేను ఆ డేటా అంతా కూడా నాకు కంటిన్యూ అవ్వాలి, నాకు కావాలనుకున్నట్లయితే కంపల్సరీగా నేను మంత్లీ పేమెంట్ అయితే పెట్టి దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చింది. సో నాకు స్టోరేజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ 3 months తర్వాత నేను కంటిన్యూగా ఎవ్రీ మంత్ కూడాను 130 రూపీస్ అయితే నేను 100 GB గురించి అయితే పే చేస్తున్నాను. సో అలాగే జియో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇనీషియల్గా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఈ 100 GB ఇచ్చినప్పుడు అందులో మీకు ఒక 50 GB లేదంటే 70 GB డేటా అనేది మీకు అందులో ఉంది అనుకున్నట్లయితే, ఫర్దర్గా మీకు ఆ డేటా కంపల్సరీగా కావాలనుకున్నట్లయితే వీళ్ళు ఏదైతే ప్లాన్స్ పెడతారో ఆ ప్లాన్స్లో మీరు కంపల్సరీగా ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని కంపెనీస్ వాళ్ళు పెట్టే ప్రైస్కి అనేది తగ్గించే తీసుకొస్తారని చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే గూగుల్ వాళ్ళు కానీ జియో వచ్చాక వాళ్ళ ప్రైస్ కూడా ఏమైనా తగ్గిస్తారా ఏంటనేది
చూద్దాం. అండ్ అలాగే ఇది మనకి దీపావళి నుంచి అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ దీపావళికి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి అప్పుడు రివీల్ అవుతాయి. వీటి ప్లాన్స్ ఉంటాయా? లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్టా? లేదంటే ఎంతవరకు వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారనేది. సో, ఇదిలో వన్స్ లాంచ్ అయ్యాక దీని గురించి కూడా డెడికేటెడ్‌గా మన ఛానెల్‌లో వీడియో వస్తుంది. ఈ వీడియోస్ అన్నీ కావాలనుకున్నట్లయితే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.